ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఎమ్మెల్యే దివ్య సోమవారం పరిశీలించారు. డయేరియాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వరండాల్లో మంచాలు వేసి చికిత్సందించడాన్ని ఆమె గమనించారు. పై అంతస్తు నిర్మాణం పూర్తి కావలసి ఉందని వైద్యులు ఎమ్మెల్యేకి వివరించారు. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది నియామకంపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్కు సూచించారు. యనమల రాజేష్, కుసుమంచి శోభారాణి వైద్యులు పాల్గొన్నారు. తుని గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది. ఇక్కడ సూపర్వైజర్ గారు అన్ని విషయాలు అర్థం చేయించారు. అలాగే చూడబోతే ఇది నెంబర్ 1 హాస్పిటల్, స్టేట్ లో నెంబర్ 1 గవర్నమెంట్ హాస్పిటల్ గా రికగ్నైజ్ అయింది. ఆల్రెడీ తల్లి బిడ్డ హాస్పిటల్ లాగా మనకి ముస్కాన్ కూడా, ఇట్ ఇస్ ముస్కాన్ సర్టిఫైడ్ అండ్ లక్ష కూడా సర్టిఫైడ్. అంటే ఆ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇది తల్లి బిడ్డ హాస్పిటల్ కి చాలా ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది. అలాగే సూపర్వైజర్ గారు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు, అవన్నీ తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము. అలాగే వాళ్ళని రిప్రజెంటేషన్ కూడా కోరాం. మా తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఎంత సాధ్యం అయితే, ముందు హెల్త్ ఇంపార్టెంట్, సో ఎంత సాధ్యం అయితే అంత అలాగా ఈ హాస్పిటల్ కి మంచి సౌకర్యాలు సదుపాయాలు కలిగేలాగా మేము చూసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.